నమస్కారం. కువైట్లో 2025 సంవత్సరంలో కొత్త వీసాలు తీస్తూ ఉన్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియకుండా కొంతమంది స్కామర్ల చేతుల్లో మనం చూసుకుంటే డబ్బులు పెడుతూ ఉన్నారు. ఇండియాలో మనం చూసుకుంటే సూన్ వీసా తీస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కువైట్లో కొంతమంది డైరెక్ట్గా వీసా కమిటీ కానీ లేకపోతే యజమానితో డీలింగ్ లేకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మైతే డబ్బులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఒక వ్యక్తి ఇండియా నుంచి కువైట్కి రావాలంటే కువైట్లో ఉన్న వాళ్ళ బంధువులకో కానీ స్నేహితులకో కానీ ఫోన్ చేసి నాకు వీసా కావాలంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క బంధువులు స్నేహితులు మనం చూసుకుంటే మధ్యవర్తి ద్వారా కంపెనీ వీసాను లేకపోతే ఇంకో వీసాకు ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు డబ్బును డిమాండ్ చేస్తారు. 2000 దినాల 1000 దినాల 500 దినాల అని చెప్పేసి ఆ యొక్క డబ్బును పంపించమని అడుగుతారు. వాళ్ళు ఇండియా నుంచి కువైట్కు డబ్బు పంపించిన తర్వాత సగం డబ్బు కడతారు, వీసా వస్తుంది. మళ్ళీ కువైట్కి వచ్చిన తర్వాత వీసా పూర్తి డబ్బు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాగే కువైట్కి వచ్చిన తర్వాత మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. అలాగే కువైట్కి వచ్చిన తర్వాత నకిలీ వీసా అని చెప్పేసి నకిలీ కంపెనీ అని చెప్పేసి తెలుస్తుంది. చాలామందికి మెడికల్ కావడం లేదు, అక్కమ తగలడం లేదు. దీంతో చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీసాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా సరే కువైట్లోకి ప్రవాసులకు నకిలీ వీసాలు ఇచ్చి అక్రమ రవాణా చేస్తే కానీ కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే కువైట్లో కొత్త రెసిడెన్సీ చట్టం ప్రకారం ఎవరైతే ప్రవాసులను కువైట్లోకి అక్రమంగా రవాణా చేస్తారో అటువంటి నేరస్తులకు 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5,000 నుంచి 10,000 దినాల మధ్య జరిమానా ఉంటుందని చెప్పేసి కొత్త రెసిడెన్సీ చట్టంలో కువైట్లో పొందుపరచడం జరిగింది. చాలామంది తమకు తెలియకుండానే ప్రవాసులను కువైట్కి తీసుకువస్తారు. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకుంటే కానీ మీరు ఎవరు వీసా తీశారంటే కానీ మా అన్న తీశాడో లేకపోతే మా ఫ్రెండ్ తీశారని చెప్పేసి చెప్తారు. మీ పేర్లు చెప్తారు. ఎందుకంటే మీరు వీసా తీసిన వ్యక్తి పేరు అయితే ఇతనికి తెలియదు కాబట్టి మీ పేరు చెప్తారు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అతని పేరు చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పకుండా ఉంటే కానీ జైలు శిక్ష మరియు జరిమానా మీకు పడే అవకాశం ఉంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఎవరైనా వీసాలు తీసేటప్పుడు ఒరిజినల్ వీసాలు తీసేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కానీ ఏమాత్రం పొరపాటు జరిగినా సరే కువైట్లో మన యొక్క జీవితానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.